డ్యూను 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 అని చెప్పేసి మైండ్ మెంటల్ ఎక్కించేలాగా ఆ పుకార్లు ఏంటో ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ హాలీవుడ్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియసా దానికన్నా మించిన సినిమా రా ఇది కల్కి. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ కల్కి 2898 AD. డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్, స్టారింగ్ బై ప్రభాస్, దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్ అండ్ కమలా హాసన్. ఇది ఒక యాక్షన్ సైఫై థ్రిల్లర్ మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ ఉంటది. కల్కి భగవానుడు దీపిక కడుపున పుడతాడు. ఇందులో విలన్ గా యాక్ట్ చేసింది కమలా హాసన్. సో విలన్ కల్కి అనే గాడ్ ని చంపడానికి చూస్తుంటాడు. అశ్వత్థామ క్యారెక్టర్ అనేది అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేయడం జరిగింది. సో అశ్వత్థామ క్యారెక్టర్ కాపాడడానికి చూస్తుంటాడు. అసలు మెయిన్ క్యారెక్టర్ మరి ప్రభాస్ ఏం చేస్తుంటాడు, అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, అండ్ ప్రభాస్ మనకి అశ్వత్థామకి ట్రైలర్ లో చూపించిన విధంగా గొడవ ఎందుకు జరిగింది, అసలు అశ్వత్థామ క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ దీపికా పడుకునే కాపాడా లేదా, ట్రైలర్ లో చూపించిన విధంగా ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా అంటాడు. అసలు కాంప్లెక్స్ లో ఏముంది, సో ఇవన్నిటికీ ఆన్సర్సే మీరు మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనంటే సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే ఒక అద్భుతమైన మూవీ. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన మూవీ వచ్చింది. సో టికెట్ రేట్స్ అనేది కొద్దిగా హైక్ ఉన్నాయి, బట్ స్టిల్ మనం అవన్నీ అనిపించదు మూవీ చూసిన తర్వాత. సో నా రికమెండేషన్ ఏంటంటే 100% అందరు ఫ్యామిలీ తోటి కలిసి పోయి చూసి ఎంజాయ్ చేసే మూవీ. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మైనస్ అంటూ ఏదీ లేదు, ఒక నెగిటివ్ ఉంది. సో అది మనం మెల్లిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మూవీ స్టార్టింగ్ 10 minutes ఒక హిస్టారికల్ ప్లేస్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ 10 minutes మిస్ అయితే మాత్రం మూవీ మళ్ళా చూడండి, ఎందుకంటే మూవీ అనేది మీకు అర్థం కాదు. ఆ ఫస్ట్ 10 minutes ఎంత ఇంపార్టెంట్ అంటే అది మీకు ఇది సినిమాటిక్ యూనివర్స్, దీన్ని నెక్స్ట్ భాగం కూడా రాబోతుంది. సో అందులో కూడా రిలవెంట్ అనేది మనకి అంటే ఈ మూవీకి ఆ మూవీకి మనకి కనెక్షన్ అనేది చాలా క్లారిటీగా ఒక 10 minutesలో ఎంత స్వీట్గా ఎంత నీట్గా అంటే ఒక చాలా ఎంత కాంప్లికేటెడ్ కాకుండా చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ 10 minutes మిస్ కాకూడదు. ఆ 10 minutes నెక్స్ట్ లెవెల్ హిస్టారికల్ మనకి గూస్ బంప్స్ వస్తాయి అవి చూస్తుంటా ఉంటాయి. ఇంకా మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మనకి ఆ కల్కిలో చూపించిన ఆ వరల్డ్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ యూనిట్స్ అంటారు. సో ఆ యూనిట్స్ అంటే మనీ మనకి ఇప్పుడు కరెన్సీ ఎట్లాగో వాళ్ళకి అట్లా యూనిట్స్ అన్నట్టు. సో ఆ ఎన్విరాన్మెంటల్ టచ్కి మనకి తీసుకుపోతారు. సో నేనైతే ఫీల్ అయిన మూవీ చూస్తున్నంతసేపు ఆ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆ కాంప్లెక్స్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే. సో మనకి సినిమాటిక్ అనేది మనకి చాలా అంటే ఈ మూవీ అనేది ఎలా అంటే ఒక విజువల్ వండర్. సో అది మనం చూస్తేనే మనం అది ఎక్స్పీరియన్స్ అనేది పొందగలుగుతాం. సో ఈ విజువల్స్ మనకి చూపించే విధానం అనేది చాలా పద్ధతిగా డిజైన్ చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. థర్డ్ పాజిటివ్ వచ్చేసి కమలా హాసన్ గారు. అసలు కమలా హాసన్ గారికి ఇచ్చిన రోల్ అది మనకి చాలా అంటే మనకి ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు ఈ చూసిన ఈ 3 hours 1 minute మూవీలో కమలా హాసన్ గారి రోలు కొద్దిసేపే ఉంటుంది, బట్ మెయిన్ విలన్ కమలా హాసనే. ఆ కమలా హాసన్ ఉన్నంతసేపు మాత్రం మనకి చూస్తున్నంతసేపు ఆ కమలా హాసన్ని కూడా మనం ఒక విజువల్ వండర్ లాగా ట్రీట్ చేసి అతను వచ్చిన ప్రతిసారి అతని ముఖాన్ని ప్రతి చోట వింతగా అంటే అబ్జర్వ్ చేయడంలో మనము ఏమాత్రం సందేహించము. అంత కళ్ళకి ఆకట్టుకునే విధంగా అతను బాడీ కానీ అతన్ని డిజైన్ చేయడం కానీ సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అది మనకి అదే చెప్తున్నాను కదా, ఈ మూవీ అనేది విజువల్ వండర్, మనం చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతాం, ఇది తెలియజేయడం కాదు. సో ఎవరైనా గమనించినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మూవీ ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి 3 క్యారెక్టర్స్, దీపిక, ప్రభాస్ అండ్ అశ్వత్థామ మన అమితాబ్ బచ్చన్ గారు. సో ఈ 3 నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, అసలు మూవీని నిలబెట్టింది ఈ 3 క్యారెక్టర్లే. అండ్ మధ్యలో ఆ క్యామియోస్ వచ్చినా కానీ ఈ 3 క్యారెక్టర్ మాత్రమే ఎలివేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకి చూసినంతసేపు. అండ్ మోర్ ఓవర్ మోస్ట్లీ దీపికా గారు ఇంటర్వెల్ సీన్కి మాత్రం లిటరల్లీ కళ్ళల్లో టీయర్స్ అనేది మనకి నీళ్ళు తిరుగుతాయి ఇట్లా. అండ్ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ అనేది ఉంటుంది ఒకటి, అది మీరు మూవీలో చూసి ఎంజాయ్ చేయండి. మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చెప్పాను కదా, మూవీ నెగిటివ్స్ ఏమంటూ లేవు, ఒక నెగిటివ్ అని అన్నాను, అది కూడా నెగిటివ్ అన్నాను నేను. ఆ నెగిటివ్ వచ్చేసి మూవీకి పెట్టిన టికెట్ ప్రైస్. ఆ ప్రైస్ అనేది ఒక ఫ్యాన్స్ వెళ్తారు, యంగ్ స్టార్స్ వెళ్తారు, యూత్ వెళ్తారు, మరి ఫ్యామిలీస్ ఎట్లా వెళ్తారు?
సో మనకి ఏమన్నా అంటే 1 వీక్ తర్వాత మీరు వెళ్ళండి అని అంటారు. బట్ స్టిల్ వాళ్ళకి ఫస్ట్ వీకే వెళ్ళాలని ఉంటుంది. మేబీ 1 వీక్ తర్వాత కూడా అంత బడ్జెట్, ఎక్కువ మంది పోవాలన్నా కానీ ఒక పర్సనే బేర్ చేయాలి కదా, అందరు ఎట్లా షేర్ చేసుకుంటారు? ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకుంటారు. బట్ కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో 8 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. సో 10 మంది సంపాదించలేరు కదా, 3-4 తోటి సంపాదన నడుస్తుంది. సో వాళ్ళందరికీ టికెట్స్ ఎట్లా వస్తాయి? సో మీరు కూడా ఆ టికెట్ ప్రైసింగ్ అనేది కొద్దిగా తగ్గితే ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ అంటే మనకి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నట్లయితేనే మూవీస్ అనేది కలకల్లాడుతాయి. వాళ్ళే ఒకసారి పక్కకు పెట్టిండ్రంటే అది బ్యాక్ అయిపోతుంది. సో అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని, ఇంత మంచి సినిమా, ఇంత బ్రిలియంట్ సినిమా, ఇంత మనకి హిస్టారికల్ మూవీ, మన దగ్గర కూడా ఒక సూపర్ న్యాచురల్ హీరోస్ అనేది ఉన్నారు, రియల్ హీరోస్, దట్టు హాలీవుడ్లో వాళ్ళు తీసిన సినిమా కంటే వాళ్ళని మించి సినిమా తీస్తున్నారు మీరు అంటే మన అందరికీ చూపించడానికే కదా. సో టికెట్ ప్రైజింగ్ అనేది కొద్దిగా తగ్గి ఉంటే అది అందరు చూస్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు, అందరు థియేటర్స్కి వస్తారు, మీ సినిమాలే బాగుంటాయి. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్, ఇది ఒక్కటే నాకు డ్రాప్ బ్యాక్ అనిపించింది. నేను ఒక్కనే పోయినా, నా ఫ్యామిలీని తీసుకుపోవాలనుకున్నాను కానీ తీసుకోపోలేను, ఎందుకంటే టికెట్ ప్రైస్ అంతగానో హైక్ ఉన్నది. సో నెక్స్ట్ వీక్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ కూడా అవి తగ్గుతాయని గ్యారంటీ లేదు. మరి మూవీ చూడొచ్చా అని నన్ను అడిగితే, కళ్ళు మూసుకొని కుటుంబ సభ్యులు మొత్తము ఎంజాయ్ చేసే సినిమా. ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడే చూసేయండి. ఎలాగోలాగా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. బుకింగ్ కొద్దిగా కష్టమే ఉంది, బట్ స్టిల్ ఆన్లైన్లో కూర్చొని బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. 3 hours 1 minute మూవీ. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4 stars. ఎందుకంటే ఇంత హిస్టారికల్ ఎపిసోడ్, అంటే ఇంత హిస్టారికల్ స్టోరీని అంటే ఈ తరానికి లింకప్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే అంత సింపుల్ కాదు ఇది. సో అది బ్రిలియంట్ వర్క్ ఉంటుంది. సో ఆ బ్రిలియంట్ వర్క్ అనేది చాలా బ్రిలియంట్గా మనకి ప్రొజెక్షన్ చేసిండ్రు. సో అందులో సక్సీడ్ అయ్యారు మూవీ టీం వాళ్ళు. సో దానికి 4 stars. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త బ్లాగ్ తోటి మీ ముంగటికి వస్తాను. ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే, నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొద్దిగా మోటివేషనల్గా ఉంటుంది. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.